ఈ కుప్పం మున్సిపాలిటీలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు చూడండి. నమస్కారం సార్. మున్సిపాలిటీలో చాలా చోట్ల పనులు పూర్తిగా జరిగాయి, కొన్ని చోట్ల జరుగుతున్నాయి. వాటిని కూడా చూపించవచ్చు కదండి సార్. ఓ, మీరు ప్రతిపక్షం కదా. సరే సార్, అసలు విషయం మాట్లాడుతాను. కుప్పాన్ని సుందరంగా తీర్చిదిద్దామని మిమ్మల్ని ఎవరు అడగట్లా. కుప్పంని సుందరంగా చేస్తామని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పట్లా. అయినా వాళ్ళు చేస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు, కానీ మీరు చూపించట్లా. అదే నేను అడుగుతున్నా సార్ మిమ్మల్ని. స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు గారు గతంలో కుప్పానికి ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేశాడు. ఎక్కడ సార్ ఎయిర్పోర్ట్? నేను ఇప్పుడే అన్నాను, సంవత్సరం లోపల పూర్తి చేస్తామంటే కాదు, 8 నెలల లోపలనే పూర్తి చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. సరే సార్, అది వదిలేద్దాం. ఇంటర్నేషనల్ టాపిక్ వద్దులే, లోకల్ గురించి కొన్ని మాట్లాడుదాం. గతంలో డ్రైనేజీ లేక గబ్బు నీరంతా రోడ్ల మీదకు వచ్చేది. ఒకరు ఇద్దరు కాదు, పబ్లిక్ మొత్తం ఎంత ఇబ్బంది పడేవారో మీకు తెలుసా? ఇదేనా సార్ మీ సింగపూర్ డెవలప్మెంట్? ఇదేనా సార్ 35 ఏళ్ల చంద్రబాబు గారి పరిపాలన? అయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాటల్లో కాదు, చేతుల్లో చూపించారు. అదే చోట సీసీ రోడ్లు వేపించారు, డ్రైనేజ్ వేశారు, సమస్యను పరిష్కరించారు. సార్, పనులు జరుగుతున్నాయి, కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. మీరు అక్కడికి వెళ్లి పనులు వేగవంతం చేయమన్నారు, చేస్తారు సార్. చిన్న సమస్య, కానీ ఇంతకంటే పెద్ద సమస్య గురించి చెప్తా. ఇదే కుప్పం డ్రైనేజీ నీరంతా కమతమూరు అనే గ్రామం సమీపాన చెరువులోకి వెళ్తుంది. ఆ గ్రామ ప్రజలు పాలు పితకడానికి, వ్యవసాయం చేయడానికి పొలం దగ్గరికి వెళ్లాలంటే ఆ కలుషితమైన గబ్బు నీటిలోనే వెళ్ళాలి. నాకు పెళ్ళి 30 ఏళ్ళు అవుతా ఉంది, 36 ఏళ్ళు అవుతా ఉంది. 36 ఏళ్ళ నుంచి ఇట్లుగా పోయేది వచ్చేది. చెరువులు మరుగులు పోయినంటే నడుములు కొడుకు నీళ్ళ పోవల్ల రావాలి. చాలా కష్టం పోయేకి వచ్చేది. నీళ్ళు కాదంటే పనులు మొదలు పెడతారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు 30 సంవత్సరాల రాజకీయం చేయలేదు సార్. 2 ఏళ్లు కరోనా, 2 ఏళ్లు పరిపాలన, 2 ఏళ్లలో ఇంత చేశారు. 35 సంవత్సరాలలో మీరు ఎంత చేసి ఉండొచ్చు సార్? ఆరోగ్యంగా ఉండేదానికి బ్లీచింగ్ పౌడరు, ఫాగింగ్, దోమలు రాకుండా ఫాగింగ్, ఇట్లాంటి కనీస వసతులన్నా ఏర్పాటు చేయమని చెప్పని సార్, చిన్నపిల్ల చెప్తున్నా, తప్పుగా అనుకోకండి. కుప్పానికి ఇప్పుడు ఎమ్మెల్యే చంద్రబాబు గారే కదా. కేజీ బ్లీచింగ్ పౌడర్ మీరే వేయొచ్చు కదా. ఆ ఆప్షన్ తీసుకోలేదు. ప్రతిపక్షం అంటే ఇదేనేమో.